హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10వ తరగతి పాస్ అయిన వారికి ఒక మంచి నోటిఫికేషన్ అండి. 523 పోస్టులతో మస్గౌ డాక్ యార్డ్ లిమిటెడ్ లో ఈ యొక్క జాబ్స్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, వీటి యొక్క డీటెయిల్స్ అన్ని మనం చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉన్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏది అడగను, ఓకేనా? ఫ్రెండ్స్, మనం ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక ఇది మనకు నిన్న అండి మంగళవారం రోజు 10వ తేదీ ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. 30వ తేదీ మనకు చివరి తేదీ అండి, ఓకేనా? వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు మనకు ఆన్లైన్ లో పే చేయాల్సినది కూడా 10వ తేదీ నుండి 30వ తేదీ వరకు అండి ఈ నెల. ఇక మనకు ఎలిజిబుల్ అలాగే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వచ్చేసి మనకు జూలై 7వ తేదీ యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సంబంధించి అది ఎందుకు ఎలిజిబుల్ కాలేదు అని చెప్పేసి 14 జూలై తేదీ మనకు ప్రకటన చేయడం జరుగుతుందండి. ఇక అడ్మిట్ కార్డ్స్ అలాగే హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 18 జూలై మనకు హాల్ టికెట్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇక మనకు ఎగ్జామ్ వచ్చేసి 2వ తేదీ ఆగస్ట్ రోజున మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఆగస్ట్ 2వ తేదీ, ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందండి. జనరల్, ఓబీసీ, ఎస్సీబీసీ, ఈడబ్ల్యూఎస్, ఏఎఫ్సి కేటగిరీ వారు వచ్చేసి మీరు 100 రూపాయలు అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. ఇక ఎస్సీ, ఎస్టీ అలాగే దివ్యాంగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం లేదండి, ఓకేనా ఫ్రెండ్స్? మనకు టోటల్ గా 523 పోస్టులు అనేది ఇక్కడ ఫిల్అప్ చేస్తున్నారండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ ఇలా ప్రతి ఒక్కరికి ఇక్కడ జాబ్స్ అనేది కేటాయించడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ మీకు ప్యూర్ గా అప్రెంటిస్‌షిప్ జాబ్స్ అండి, ఓకేనా? అప్రెంటిస్‌షిప్ కొరకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవి ఎటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అన్నాను thumbnail లో ఒకటి పెట్టావు, ఇక్కడ ఒకటి ఉంది అంటే ఇది ప్యూర్ గా అప్రెంటిస్‌షిప్ జాబ్స్ అండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు అప్రెంటిస్‌షిప్ వచ్చేసి 8వ తరగతి పాస్ అయినా ఉన్నాయి, 10వ తరగతి పాస్ అయినా ఉన్నాయి. గ్రూప్ బి లో మాత్రం ఐటీఐ మాత్రం పాస్ కావాల్సి ఉంటుందండి, ఓకేనా? 8th పాస్ అయినా, 10th పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, ఏది పాస్ అయినా సరే మీకైతే ఇక్కడ అప్రెంటిస్‌షిప్ జాబ్స్ అయితే ఉన్నాయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీటికి సంబంధించి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఎగ్జామ్ వచ్చేసి మీకు 3 స్టేజెస్ లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ మీకు సిబిటి అయితే కండక్ట్ చేస్తారండి. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ మీకు ఏ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, ఓకేనా? ఇంగ్లీష్ అండ్ జీకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండి, ఓకేనా? ఇది మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు సెకండ్ స్టేజ్ లో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ట్రేడ్ అలాట్మెంట్ అనేది జరగడం ట్రేడ్ అలాట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక థర్డ్ స్టేజ్ లో వచ్చేసి మీకు మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క 3 ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అయితే మీకు ఇక అప్రెంటిస్‌షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 1 ఇయర్ అలాగే 2 ఇయర్ ఇలా ఉన్నాయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీటికి సంబంధించి మనకు శాలరీ డీటెయిల్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్యాకేజ్ ఏంటి అనేది చెప్తారండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీటికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముంబై, థానే, పూణే, సంభాజీనగర్, నాగ్పూర్, లాతూర్, కోల్హాపూర్, నాసిక్, ఓకేనా ఫ్రెండ్స్? వీటిలో మనకు మీకు ఎక్కడ ఏ సెంటర్ నియరెస్ట్ అనిపిస్తే అక్కడ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఇవి అప్రెంటిస్‌షిప్ జాబ్స్ అని చెప్పేసి మీరు తక్కువగా అంచనా వేయద్దండి. ఎందుకంటే మస్గౌ డాక్ యార్డ్ లిమిట్స్ లో మళ్ళీ మీకు పర్మనెంట్ పోస్టులు అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే అక్కడ ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో ఫ్రెండ్స్, వారికి కొన్ని మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది, ఓకేనా? ఒకవేళ మనం అప్పుడు పర్మనెంట్ ఎగ్జామ్స్ లో జాబ్స్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఈ యొక్క సర్టిఫికేట్ ఆధారంగా మీకు మార్క్స్ అనేది ఒక 2 కానీ 3 కానీ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి అప్రెంటిస్‌షిప్ అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేయకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో పోస్ట్ చేయబోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.